ఒకటవ రాజులు 8వ అధ్యాయము. అప్పుడు సియోను అను దావీదుపురంలో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేము నుండు రాజైన సొలొమోను ఇజ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇజ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇజ్రాయేలీలందరూ ఎతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. ఇజ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును, గుడారంలోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను, లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇజ్రాయేలీలకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప శక్యము గాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములలో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను. ఆ కెరూబులు మందసమును, దాని దండెలను పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండలుంచబడెను గాని ఇవి బయటకి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇజ్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలీల సమాజమంతయు నిలిచి ఉండగా ఇజ్రాయేలీయుల సమాజకులందరినీ ఇలాగ దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. నేను ఇజ్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామమున దాని అందుండునట్లుగా ఇజ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇజ్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవిచ్చు చొప్పున ఇజ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని. ఐగుప్త దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇజ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇజ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను కిందున్న
కిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండు వాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానము స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడవై ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడవగు నీకుండాక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నిన్ను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇజ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయుచుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇజ్రాయేలీలకు నీ జనులు నీకు విరోధంగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మెత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమున ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇజ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధంగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు శాస్తముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ కాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇజ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నింటను వారు నీ యందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు.
మరియు ఇజ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇజ్రాయేలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవాకు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. పాపము చేయని వాడు ఒకడును లేడు. వారు నీకు విరోధంగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారి శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొనిన పట్టణమును తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధంగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించున్నట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. వారు ఐగుప్త దేశంలో నుండి ఈ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను ఇజ్రాయేలీలకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములయందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపములు నాలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థము అగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి గదా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇజ్రాయేలీల సమాజమంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇజ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు గాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకొనున్నట్లు గాను మన హృదయములను తన తట్టు తిప్పుకొనుగాక.
ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇజ్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటను మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండును గాక. అంతటా రాజును అతనితో కూడా ఇజ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇజ్రాయేలీలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించెను. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇజ్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్త నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహమును 2 వారములు అనగా 14 దినముల యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇజ్రాయేలీలకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి.